This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Vidhey YouTube channel. Guys, ఈరోజు మనకి Indigo Airlines నుంచి డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సెకండ్ ఫేజ్ గైస్. సో ఆల్రెడీ మన యొక్క ఛానల్లో మనం అయితే ఫస్ట్ ఫేజ్ హైరింగ్ అయితే నేను డిస్కస్ చేశాను. సో డైరెక్ట్ టెస్ట్ హైరింగ్. సో దాంతో పాటుగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ హైరింగ్ కూడా స్టార్ట్ అయింది అనమాట. AOCS రోల్స్ కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. సో డైరెక్ట్ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరైతే లైవ్ అసెస్మెంట్ లో మీరైతే పార్టిసిపేట్ చేస్తారన్నమాట. అన్ని డీటెయిల్స్ క్లియర్ గా అయితే డిస్కస్ చేస్తాను. చాలా మంచి అప్డేట్. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ దీనికి అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్సెంట్ వీడియో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మంది షేర్ చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ చూడండి మనకి సో నౌ హైరింగ్. సో ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి మనకైతే వచ్చింది. ఇండిగో హ్యాస్ పార్ట్నర్డ్ విత్ అన్స్టాప్. సో అన్స్టాప్ తోటే మనకైతే పార్ట్నర్ అయిందట టు హైర్ ద బెస్ట్ టాలెంట్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ క్యాండిడేట్ అసెస్మెంట్స్ అట. సో మనకి అంతా కూడా ఆన్లైన్లోనే మనకైతే జరుగుతుంది. బట్ ద థింగ్ ఏంటంటే ఫైనల్ ఇంటర్వ్యూ మాత్రం ఫేస్ టు ఫేస్ అయితే ఉంటుంది. అది మాత్రం గమనించండి. ఇక్కడ చూడండి ప్రెసెంట్ AOCS ఆన్లైన్ హైరింగ్ డ్రైవ్కి అయితే ప్రెసెంట్ అయితే స్టార్ట్ చేశారు. పాన్ ఇండియా 2 అనేసి ఇచ్చారు. అంటే సెకండ్ ఫేజ్ మాట ఇది క్లియర్గా చెప్పాలంటే. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. మనకి రిజిస్ట్రేషన్ స్క్రీనింగ్ అంతా కూడా ఇప్పుడు ప్రెసెంట్ లైవ్లో ఉంది. సో 31st December వరకు ఉంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే సో వీళ్ళు మ్యాక్సిమం ఇస్తారు లిమిట్. బట్ ద థింగ్ ఏంటంటే తొందరగా మీరైతే తప్పకుండా అయితే ట్రై చేసుకోండి. ఓకే, తొందరగా అయితే ట్రై చేసుకోండి. మనకి ఇక్కడ చూస్తే స్టార్టింగ్ ఏమో 10th August నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ ద థింగ్ ఏంటంటే ముందుగానే అప్లై చేసుకొని మీరైతే రెడీగా ఉండాలి. ఇక్కడ చూడండి ఫైండ్ ద అప్లై బటన్ అండ్ సబ్మిట్. మీరు సైన్ అప్ చేసుకొని రెడీగా ఉండాలన్నమాట. సో యూ విల్ బి నోటిఫైడ్ ఫర్ ఆన్ ది ఫర్దర్ ప్రాసెస్ అండ్ వెన్ ద రిక్వైర్మెంట్ అరైజెస్ ఫర్ అవర్ రెస్పెక్టివ్ బేస్ లొకేషన్ మెన్షన్ చేశారు. సో 10th August నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది. 31st December వరకు ఉంటుందట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్క్రీనింగ్. ఆఫ్టర్ దట్ మనకైతే అసెస్మెంట్ లింక్స్ ఉంటుంది. అసెస్మెంట్ మ్యాథమెటికల్ ప్లస్ స్పీచ్ అండ్ రిటర్న్ మీద మనకైతే అసెస్మెంట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ మీద. 2 స్పీచ్ అసెస్మెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయట. సో 45 seconds వేస్ట్ చేసుకుని ఆడియో రెస్పాన్సెస్ మీద. నెక్స్ట్ 2 రిటర్న్ అసెస్మెంట్స్ కూడా మనకైతే ఉంటాయని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో అట్లాగా 25 minutes ఉంటుంది, 14 questions. సో అందులో కనుక మీరు క్వాలిఫై అవుతే మీకు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. డేట్ అప్పుడైతే తర్వాత అనౌన్స్ చేస్తారన్నమాట. అసలు AOCS అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ సర్వీసెస్. సో జనక మనకి ఎయిర్పోర్ట్లోకి వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్స్ చాలా మంది అయితే ఉంటారు. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ చాలా మంది అయితే ఉంటారు. అక్కడ ర్యాంప్ దగ్గర ఉంటారు. కొంతమంది టికెట్స్ ఇష్యూస్ దగ్గర ఉంటారు. నెక్స్ట్ ఒక కస్టమర్స్ ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళకి అసిస్ట్ చేయడం కోసం చాలా మంది అయితే ఉంటారు కదా. సో ఎయిర్పోర్ట్స్లోని విత్ రెస్పెక్ట్ టు ఇండిగో ఎయిర్లైన్స్ ఆ యొక్క రోల్ అనమాట మనకి. ఇక్కడ చూడొచ్చు మీరు రిజర్వేషన్ టికెటింగ్ దగ్గర ఉంటారు, డిపార్చర్స్ దగ్గర ఉంటారు, అరైవల్స్ దగ్గర అయితే ఉంటారట. సో పోస్ట్ ఫ్లైట్ డిపార్చర్ దగ్గర ఉన్న సపోర్ట్ ఏవైతే ఉంటుందో అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. జాబ్ టైటిల్ ఆఫీసర్ సెక్యూరిటీ అని వస్తుంది. మెయింటైన్ స్టాండర్డ్స్ యాజ్ పర్ ది కంపెనీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం అలా మాట. డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి ఆఫీసర్ సెక్యూరిటీ ఉంటుంది, ఆఫీసర్ AOCS ర్యాంప్. సో ర్యాంప్స్ ఉంటాయి కదా, ర్యాంప్స్ మీద మీరైతే వర్క్ చేస్తారని చెప్తున్నారు. సో రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ రోల్స్ చూస్తే గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఫ్రెషర్స్. సో మీరు తప్పకుండా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నో విజిబుల్ టాటూస్ ఏ ఉండకూడదని చెప్తున్నారు. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయట. వ్యాలిడ్ పాస్పోర్ట్ ఈజ్ మ్యాండేటరీ. సో కంపల్సరీ మీకు అయితే పాస్పోర్ట్ ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ కంటెస్ట్ మస్ట్ సబ్మిట్ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ లెటర్స్ ఏపీ సరెండర్ కదా. సో ఇక్కడ చూస్తే మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. మంచి అప్డేట్ ఇది. సో అప్లికేషన్ డెడ్లైన్ 31st December అని ఉంది కాబట్టి 31st December కదా చూసుకుందాం అనుకోవద్దు. తొందరగా అయితే క్విక్ అప్లై మీకు చూసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. ఓకే, వెరీ రీసెంట్ అప్డేట్. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకొక ఎక్సెంట్ పెడతాం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.